కాలం తెచ్చిన కరువు కాదు, అసమర్థత కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు అని కేటీఆర్ అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, ముందు చూపు లేని ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల వచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసమర్థ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువుని ధ్వజమెత్తారు. ఫిబ్రవరి నెలలో ఎండలు బాగా రావటం వల్లే భూగర్భ జలాలు అడుగంటిపోయాయని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ అయిన కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాది కాలం ఎండబెట్టి రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భ జలాలు పాతాళయానికి పడిపోయి సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి నెలకొందని విమర్శించారు. వ్యవసాయ రంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు కేటీఆర్. కోదండరెడ్డి గారు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముందు చూపు లేని ముఖ్యమంత్రి చేతగానితనం వల్ల వచ్చిన కరువు, అసమర్థ కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాది కాలంగా ఎండబెట్టి రిజర్వాయర్లను పండబెట్టడం వల్ల రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు, నిండు కుండలను తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడు భూగర్భ జలాలు పడిపోలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ చేతగానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి సమైక్య రాష్ట్రం నాటి దుస్థితి నెలకొంది. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భ జలాలు పడిపోయాయనడం దారుణం. కళ్ళ ముందు ఎండిపోతున్న పంటలను కాపాడుకోలేక రైతులు విలవిల్లాడుతుంటే బోర్లు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకోవడం మరో విడ్డూరం. అసలు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో, దీని నుంచి గట్టెందుకు ఏం చెయ్యాలో ఆలోచించకుండా పూర్తిగా చేతులెత్తేయడం అన్నదాతలను వంచడమే అని కేటీఆర్ అన్నారు. ఎండుతున్న పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను మరిచి మా వల్ల కాదని కాదు, మీరే కాపాడుకోండి జారుకోవడం క్షమించరాని నేరం. మీ తప్పులను కప్పిపుచ్చేందుకు కరువు కాటకాలు రావడం సహజం అన్నట్లుగా మాట్లాడి కాంగ్రెస్ సృష్టించిన ఈ సాగునీటి సంక్షోభం నుంచి తప్పించుకోలేరు. ఇప్పటికే వ్యవసాయ రంగం గురించి కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసానికి రుణమాఫీ కాక పెట్టుబడి సాయం రాక లక్షలాది మంది రైతులు అప్పుల పాలై అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు పంటలకు సాగునీటి వసతి లేకపోవడంతో బోర్లు వేసిన చుక్క నీరు రాక మరింత ఆర్థికంగా చితికిపోతున్నారని కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షతో నిర్లక్ష్యం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతులను వెంటనే పూర్తి చేసి రివర్స్ పంపింగ్ ద్వారా యుద్ధ ప్రాతిపదికన రిజర్వాయర్లు, చెరువులు, కాలువలు నింపి ఎండిపోయే దశలో ఉన్న పంటలను కాపాడాలి. లేకపోతే రాష్ట్ర రైతులు కాంగ్రెస్ పార్టీని, ఈ ముఖ్యమంత్రిని ఎప్పటికీ క్షమించరు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.